నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. దిస్ ఇస్ తుర్కా. చంద్రబాబు విజనరీ ముసుగు తొలగిపోయింది. ఎవరో తొలగించలేదు. తన ఆటవిక పాలనతో ఆయనే తాను విజనరీ కాదని పక్కా విధ్వంసకారుణ్ణి అని తేల్చి చెప్పేస్తున్నారు. విధ్వంసమే తన విజన్ అని గత 25 నెలలుగా చాటి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పేరుని బీహార్, పశ్చిమ బెంగాల్ కన్నా ముందు వరుసలో నిలిపి శాంతి భద్రతను పూర్తిగా విధ్వంసం చేసి పారేశారు. ఏపీ పేరు చెబితే చాలు పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చి ఏపీలో ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారు. ప్రగతిని విధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిని విధ్వంసం చేస్తున్నారు. సంక్షేమం జాడలేదు, అభివృద్ధి ఊసు లేదు, ఎన్నికల హామీల అమలు లేదు, ఉద్యోగాల కల్పన లేదు. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసి పారేసిన చంద్రబాబు వైఎస్ఆర్సీపీ పాలన మీద విషం కక్కుతున్నారు. దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. కుట్రలు చేయడం, కుతంత్రాలు పన్నడం, నమ్మించి నిలువున మోసం చేయడం, ఈ తరహా ఎపిసోడ్స్తో నిండిపోయిన రాజకీయ జీవితం చంద్రబాబుది. చేయాల్సినవన్నీ చేసేసి నేను నిప్పుని అని చెప్పడం కూడా దశాబ్దాలుగా చంద్రబాబుకి అలవాటే. ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది కూడా అదే. ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం పేరుతో పచ్చి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే కుట్ర చేశారు. కాకి లెక్కలతో, దగాకోరు అబద్ధాలతో వాస్తవాలు దాచేశారు. అంకెల గారడితో, అసత్య పత్రాలతో, ఊహాజనిత లెక్కలతో హల్చల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని కాగ్ నుంచి నీతి ఆయోగ్ దాకా తేల్చి చెబుతున్నాయి. అత్యంత శ్రద్ధతో, అకుంఠిత దీక్షతో చంద్రముఠా సృష్టిస్తోన్న ఆర్థిక విధ్వంసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని వెక్కిరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా మార్చేసిన చంద్రబాబు తన విధ్వంస పాలనని, కుట్రలను, కుతంత్రాలను అబద్ధాల మాటున దాచేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రజలకు అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. విజనరీ ముసుగు తొలగిపోయి చంద్రబాబు ఎంతటి విధ్వంసకారుడో తెలుగు ప్రజలకు మాత్రమే తెలుసు. దేశ ప్రజలకు కూడా తెలిసిపోయినా ఇంకా చంద్రబాబు ఆ విజనరీ బిల్డప్లు ఇస్తూనే ఉన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పేరుతో, శ్వేతపత్రాల పేరుతో పచ్చి అబద్ధాలను పేర్చి ప్రజలను మభ్యపెట్టే కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందని కాగ్ నుంచి నీతి ఆయోగ్ దాకా తేల్చి చెబుతున్నాయి. ఇంతటి అరాచకానికి కారణం చంద్రబాబు అసమర్థ పాలన, అవినీతి పాలన, రెడ్ బుక్ అరాచకాలే. వీటన్నింటి నుంచి ప్రజలను ఏమార్చడానికి జగన్ పాలనపై విషం కక్కడంతో పాటు సూపర్ 6 నుంచి మొదలు పెడితే తలసరి ఆదాయం దాకా అబద్ధాల మీద అబద్ధాలతో హల్చల్ చేశారు. సార్వత్రిక ఎన్నికలకు 11 నెలల ముందే 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ 6 హామీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీగా నామకరణం చేశారు. మహానాడు ముగిసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకు నియోజకవర్గాల టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల పేర్లు ఆరా తీసి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు ఇచ్చారు. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఈ హామీలను అమలు చేస్తానని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని ఆ బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ 6 సహా హామీలన్నీ 2024 జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని ఆ బాండ్లలో తేల్చి చెప్పారు. కానీ చివరికి జరిగిందేంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందేంటి? సూపర్ 6 సూపర్ హిట్ అంటూ 2025లోనే పచ్చముఠా సక్సెస్ సభ కూడా నిర్వహించింది. కానీ సూపర్ 6 పేరుతో సూపర్ మోసం చేశారని 5.5 కోట్ల మంది ప్రజలు తేల్చి చెబుతున్నారు. అయినా ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం అంటూ అసత్యాలను వల్లెవేసిన చంద్రబాబు ఇచ్చిన దానికంటే ఎక్కువే ప్రజలకు చేశానని అబద్ధాల మీద అబద్ధాలు చెబుతుంటే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 2024, 25, 25, 26, 27 3వ సంవత్సరంలో ఉన్నారు కాబట్టి 3 సంవత్సరాలకి పూర్తిగా ఎంత రిక్వైర్మెంట్ ఉంది అని కనుక చూస్తే 2,39,628 కోట్ల రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పటిదాకా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్లో వారు చెప్పినటువంటి అంకెల ప్రకారంగా చూసినా సరే మొత్తం ఈ రోజుకి ఖర్చు పెట్టింది 31,483.33 కోట్లు మాత్రమే. అంటే 13% ఎంతైతే 13% మాత్రమే రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు స్పెండ్ చేయడం జరిగింది. పర్టికులర్గా తల్లికి వందనం ఇంతకుముందు నారా లోకేష్ గారు వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే 15,000 ఇస్తాం, 13,000 2,000 తగ్గించకుండా 15,000 ఇస్తామని చెప్పేసి ఇప్పుడు వాస్తవం జరుగుతుంది ఏంటంటే 13,000 ప్రజలకి నగదు చేరుతుంది. కాబట్టి 13,000కి అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే కేవలం 13% మాత్రమే రిక్వైర్మెంట్ మీట్ అయ్యారు. ప్రజలు విశ్వసించరేమో అనేటువంటి ఒక భయంతో బాండ్స్ ఇచ్చి మరీ ప్రమాణం చేసి త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేసి
వారిని నమ్మించి తర్వాత ఈ రకంగా ఎలికేషన్స్ పెట్టకుండా అండ్ ఎక్స్పెండిచర్ చేయకుండా ఉన్న పరిస్థితి మనందరం చూసాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని, రూపాయి లేదని బికారి మాటలు చెబుతూ సూపర్ 6 హామీలను అమలు చేయలేమన్న సంకేతాలు పంపారు. జగన్ పాలనపై శ్వేతపత్రాల పేరుతో అసత్యాల పత్రాలను విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ ఏపీ అప్పులు 12 లక్షల కోట్ల రూపాయలని, 14 లక్షల కోట్ల రూపాయలని నోటికొచ్చినట్టు కూశారు. కానీ ఆ కుట్రలను, ఆర్గనైజ్డ్ క్రైమ్లో చంద్రబాబు నైపుణ్యాన్ని ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్టే బట్టబయలు చేసింది. 2024 మార్చి 31 నాటికి ఏపీ అప్పు 6.46 లక్షల కోట్ల రూపాయలని, అసలు నిజాన్ని తొలి బడ్జెట్ వేళే బయటపెట్టక తప్పలేదు చంద్రబాబు ప్రభుత్వానికి. ఇందులో గ్యారంటీల కింద తెచ్చిన అప్పు 1,54,797 కోట్ల రూపాయలను తీసేస్తే నికరంగా ఉన్నది కేవలం 4,91,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ 4,91,000 కోట్ల రూపాయల అప్పులు 2014 నుంచి 2024 వరకు చేసినవి. అంటే ఇందులో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వం చేసిన పబ్లిక్ అప్పులు 2,34,225 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ పచ్చముఠా మాత్రం 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్ల అప్పులు అంటూ జగన్ పాలన మీద ఎంతో విషం కక్కింది. పచ్చి అబద్ధాలతో ప్రజలను ఏమార్చే కుట్ర పన్నింది. జగన్ పాలనలో ఏపీ శ్రీలంక అయిపోతుందని అసత్య ప్రచారం చేసింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పాత కుట్రకే పదును పెట్టడం మొదలుపెట్టారు. తమ అరాచక పాలన నుంచి ప్రజలను ఏమార్చడానికి నిస్సిగ్గుగా జగన్ పాలనలో అప్పుల మీద దొంగ లెక్కలు చెప్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు ఎలాంటి సంక్షోభాలు, కోవిడ్ తరహా ఇబ్బందులు లేకపోయినా 26 నెలల్లో 3,63,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి పారేశారు. కోట్ల అప్పు చేసినట్టు కనిపిస్తోంది. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు కన్నా ఇది ఎక్కువ. వీరు ఎంత ప్రభుత్వ ఖజానా, ప్రభుత్వ సంపద తాకట్టు పెడుతున్నారు అనేటువంటి ఒకసారి మనం చూస్తే 1,91,000 కోట్ల ఖనిజ సంపదని ఒక 9,000 కోట్ల లోన్ కోసం వీళ్ళు తాకట్టు పెడుతున్నారు. మా హయాంలో 25,000 కోట్ల లోన్ కోసం 2,000 కోట్ల వర్త్ ఎసెట్ తాకట్టు పెడితే చాలా తప్పు కింద మాట్లాడారు. ఇప్పుడు మరి 9,000 కోట్ల అప్పు కోసం 1,91,000 కోట్లు ఖనిజ సంపదను తాకట్టు పెట్టడం ఏ రకంగా వాళ్ళు జస్టిఫై చేస్తారు? అండ్ మరొక విషయం, 9,000 కోట్ల లోన్ కోసం తాకట్టు పెట్టింది, 1,91,000 కోట్ల ఖనిజ సంపదను తాకట్టు పెట్టారు, ప్రభుత్వ పూచికత్తు ఇచ్చారు. ప్రభుత్వ పూచికత్తు ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా బాండ్ హోల్డర్స్ ప్రభుత్వ ఖజానాకు వచ్చి డబ్బులు తీసుకెళ్ళి వెసులుబాటు కూడా వాళ్ళకి ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 203 ప్రకారంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఫస్ట్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ప్లేస్ చేసి ఆ తర్వాత అవి పాస్ అయిన తర్వాత ఆర్టికల్ 204 ప్రకారంగా అప్రోప్రియేషన్ బిల్ పాస్ అయిన తర్వాతే ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి అయినా సరే తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది రాజ్యాంగపరమైనటువంటి నిబంధన. దానికి పక్కన పెట్టేసి ఎప్పుడైనా ఎన్సీడీ హోల్డర్స్ బడ్జెట్లో ఉందా లేదా, ఆర్థిక శాఖ ఉందా, ఆర్థిక శాఖ పనిచేస్తుందా, ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాలి, ఏమీ లేకుండా డైరెక్ట్గా బాండ్ హోల్డర్స్ పోయి ప్రభుత్వ ఖజానా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయేటువంటి వెసులుబాటు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి నీతి ఆయోగ్ కూడా ఏపీలో అప్పుల స్థిరత్వం లేదని చెప్పింది. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే సూపర్ 6తో పాటు మేనిఫెస్టోలోని 143 హామీలు అమలు చేస్తానంటూ ఉదరగొట్టారు. కానీ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేసేశారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చెయ్యని రీతిలో కేవలం 26 నెలల్లోనే 3,63,000 కోట్ల అప్పులు చేసి అప్పుల్లో ఏపీని ప్రథమ స్థానంలో నిలిపారు చంద్రబాబు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, సూపర్ 6 అమలు లేదు, ఎన్నికల హామీల మీద దృష్టి పెట్టిందే లేదు. మరి 3,63,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారన్నది అంతులేని ప్రశ్నగా మిగిలిపోయింది. అప్పుల్లో ఏపీని ప్రథమ స్థానంలో నిలిపిన చంద్రబాబు జీఎస్డీపీ, పారిశ్రామిక ప్రగతి నుంచి శాంతి భద్రతల వరకు అన్నింటా అధమ స్థానానికి చేర్చారు. ఊహకందని రీతిలో పెరిగిపోతోన్న ఏపీ అప్పులు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే మరోవైపు ద్రవ్య, రెవెన్యూ లోటు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అయినా సరే పరిస్థితిని చక్కదిద్దే మార్గాలను అన్వేషించడం మానేసి రెడ్ బుక్ అరాచకాలకే పెద్దపీట వేస్తున్నారు పాలకులు. మరోవైపు ఎప్పట్లానే తన పాలన అద్దిరిపోతోందని, సమస్యలేవైనా ఉంటే వాటికి కారణం జగన్ పాలన అంటూ నిస్సిగ్గుగా కుట్రలు పన్నుతున్నారు. కాకి లెక్కలతో ప్రజలను ఏమార్చడానికి విఫల యత్నాలు చేస్తున్నారు. ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేయాలి, దాన్ని దాచడానికి ఇంకో తప్పు చేయాలి. అందుకే ఎప్పుడూ తప్పు చేయకూడదు. చిన్నప్పుడు ఇలాంటి నీతి కథలు అందరూ చదువుకుంటారు, కానీ పెద్దయ్యాక చాలా మంది ఆ కథని మర్చిపోతారు, ఆ నీతికి నీళ్లు వదిలేస్తారు. చంద్రబాబు కూడా సేమ్ టు సేమ్.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ఒక మోసం చేశారు. ఆ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి తొలి ఏడాది పూర్తి స్థాయి బడ్జెట్ని పక్కన పారేసి మరో మోసం చేశారు. ఈ మోసం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి జగన్ పాలనపై పడి ఏడ్చారు. శ్వేతపత్రాల పేరుతో పచ్చి అబద్ధాలు చెబుతూ మోసం చేశారు. ఆ అసత్యాల వెనుక మరుగున పడిన అసలు నిజాలను ప్రజలు గ్రహించారు. కానీ చంద్రబాబు మాత్రం ఇంకా ప్రజలను మోసం చేయడానికి తహతహలాడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే మరో శ్వేతపత్రం అంటూ అసత్యాలను వల్లవేశారు. సంపద సృష్టించాలి, సంపద సృష్టిస్తా, సంపద సృష్టించడం, సంపద సృష్టిస్తా, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించడం తెలియాలి, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విన్నారుగా, ఎన్నికల వేళ ఏ రేంజ్ లో చంద్రబాబు సంపద సృష్టించడంలో తన చాకచక్యం గురించి చెబుతూ ప్రజలను చావగొట్టారో. కానీ అధికారంలోకి వచ్చాక చేసిందేంటి? సృష్టించింది సంపద కాదు, అప్పులు. చేసింది సంపద సృష్టి కాదు, అవినీతి. వీటితో పాటు ఎప్పట్లానే ఎన్నికల ఏరు దాటగానే హామీల తెప్ప తగలబెట్టేశారు. ఖాళీ ఖజానా, అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. లేవంటే సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు. సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లేయించుకుని విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయ్యాయి. అటు హామీలు నెరవేర్చలేదు, ఇటు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఉన్నదల్లా అప్పులు, అవినీతి, ఆర్థిక విధ్వంసమే. తన పాలనలో ఏపీ దివాలా దిశగా పరుగులు పెడుతోందన్న నిజాన్ని దాచేయడానికి జగన్ పాలన మీద విషం కక్కుతున్నారు చంద్రబాబు. జగన్ పాలనలో అప్పులు విపరీతంగా చేశారంటూ పచ్చి అబద్ధాలాడుతున్నారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కరోనాతో పోరాడమే సరిపోయింది. కోవిడ్ వల్ల అప్పులు పెరగడం, స్థూల ఉత్పత్తి తగ్గడం జరిగాయి. ఆ మాటకొస్తే ప్రతి రాష్ట్రంలోనూ నాడు ఇదే జరిగింది. కానీ ఏ విపత్తు లేకపోయినా గత 25 నెలలుగా అప్పు జీఎస్డీపీ నిష్పత్తి తొలి ఏడాది 35.73%, రెండో ఏడాది 36.66% పెరిగింది. వైఎస్ఆర్సీపీ హయాంలో కోవిడ్ కారణంగా ఆదాయం పడిపోవడంతో కేంద్రం ఎక్కువ అప్పులు తీసుకునేందుకు అనుమతినిచ్చింది. జీఎస్డీపీలో అప్పులు 3% మాత్రమే ఉండగా దాన్ని 5% వరకు కేంద్రం అనుమతించింది. 19 మధ్య నాటి చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేంద్రం అనుమతించిన దానికంటే ఎక్కువగా అప్పులు చేశారు. దానికి జరిమానాగా జగన్ హయాంలో అప్పులు తీసుకునే పరిమితిని కేంద్రం తగ్గించింది. మళ్లీ ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి నెలకొంది. రాష్ట్రం సొంత పన్ను ఆదాయాలు గత ఏడాది కేవలం 4% వృద్ధిలో ఉన్నాయి. పన్నేతర ఆదాయం మాత్రం మైనస్లోకి వెళ్లిపోయింది. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఒక ఏడాది ఆదాయం తగ్గితే మరో సంవత్సరం పెంచేందుకు ప్రయత్నిస్తారు. కానీ చంద్రబాబు హయాంలో మాత్రం ప్రతి ఏడాది పోటాపోటీగా ఆదాయ వృద్ధి పడిపోతోంది. ఎందుకంటే ఆయనకు తెలిసింది ఆర్థిక విధ్వంసమే కాబట్టి అంటున్నారు ఆర్థికవేత్తలు. వైఎస్ఆర్సీపీ ఆఖరి ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆఖరి ఫైనాన్షియల్ ఇయర్. అండ్ వాళ్ళ మొదటి 2 సంవత్సరాల్లో 25-26లో కనుక ఎంత CAGR 2 ఏళ్లలో ఎంత గ్రోత్ వచ్చింది అనేటువంటి విషయం కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ గ్రోత్ నిల్. ఆల్మోస్ట్ గ్రోత్ అనేటువంటిది అడుగంటిపోయినటువంటి పరిస్థితి. అది గ్రోత్ అనేటువంటిది లేదు అసలు. మీరు చూస్తే 2023-24లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు 85,922 కోట్లుంటే అవి కాస్త 2025-26 పెరిగేసరికి 86,552 కోట్లకు మాత్రమే పెరిగింది. అంటే ఉత్త 2 ఏళ్లలో సగటున వచ్చినటువంటి వృద్ధి రేట్ ఎంత అని చూస్తే కేవలం 0.15%. ఓన్ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, రాష్ట్ర సొంత ఆదాయాలు అంటే పన్ను ఆదాయాలు, పన్నేతర ఆదాయాలు కలిపితే రాష్ట్రం ఉన్నటువంటి సొంత ఆదాయం ఎంత అని చూస్తే కేవలం 1.66% మాత్రమే 2 ఏళ్లలో వచ్చినటువంటి పెరుగుదల. దాదాపుగా 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంత సంక్షోభాలు ఎదుర్కొంటూ, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా మనకి రెవెన్యూస్ ఎంత పెరిగాయనేటువంటి విషయం మనం చూస్తే 10.5% పెరిగాయి. అటువంటిది ఇక్కడ పెరిగింది ఓన్లీ 1.66% మాత్రమే 2 ఏళ్లలో. వ్యవసాయం దండగ అని దశాబ్దాల క్రితమే ప్రకటించిన చంద్రబాబు పాలనలో కర్షకులు అష్టకష్టాలు పడుతున్నారు. పెట్టుబడి సాయంలో మోసం, మద్దతు ధరలో దగా, ఉచిత పంటల బీమాకి ఎసరు, ఎరువులు అందుబాటులో ఉండవు. వీటికి తోడు కరవు కోరలు. ఇన్ని కష్టాల మధ్య రైతుని ఆదుకోవడానికి ఏనాడూ ముందుకు రాని చంద్రబాబు పన్నులు తక్కువగా రావడానికి కారణం వ్యవసాయమే అంటూ అన్నదాతల మీద తనకున్న అక్కసుని మరోసారి వెళ్లగక్కారు. కానీ అది పచ్చి అబద్ధం. తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి వ్యవసాయానిదే ఆ పాపం అని చేతులు దులుపుకున్నారు చంద్రబాబు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థని వారు వారసత్వంగా పొందినట్టు
వ్యవసాయం మీద కనుక ఎక్కువ డిపెండ్ అయినటువంటి పరిస్థితుల్లో ట్యాక్స్ బాయిన్సీ తక్కువ ఉంటుంది. దానివల్ల ట్యాక్సెస్ రాష్ట్రానికి వచ్చే ట్యాక్సెస్ తగ్గుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం వ్యవసాయం నుంచి మనం గ్రోత్ సాధించి మనం ఎక్కువ సర్వీస్ సెక్టర్లోకి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సెకండరీ అండ్ టెరిషరీ సెక్టర్స్లోకి వెళ్ళాలి తప్ప అగ్రికల్చర్ సెక్టర్లో మాత్రమే ఫోకస్ చేయకూడదని వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాని తర్వాత సమావేశం అయిపోయిన తర్వాత విలేకరులతో మాట్లాడినప్పుడు కూడా వారు అదే మాట చెప్పారు. కాకపోతే ఇక్కడ ఒకసారి చూస్తే అసలు ఎక్కువ వ్యవసాయ ఆధారిత ఎప్పుడు ఎవరి పీరియడ్లో అయింది కూడా ఒకసారి మనం చూడాలి. 2013-14లో కేవలం 30% మాత్రమే అగ్రికల్చర్ నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చేది ఆర్థిక వ్యవస్థకి. అటువంటిది 2018-19కి అగ్రికల్చర్ ఇంకొంచెం తగ్గు ఉండాలి. నిజంగా వారు కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికినట్టుగా విజనరీ పాలన కనుక వాళ్ళు అందించి వారు పాలన చేసుంటే 2018-19కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ భాగం, ఇండస్ట్రీ సెక్టర్, సర్వీసెస్ సెక్టర్ ఇంకా వేగవంతంగా గ్రోత్ నమోదు చేసి అగ్రికల్చర్ది 30% నుంచి 28కో 26కో వచ్చి ఉండాల్సినటువంటి పరిస్థితి కాస్త 35%కి పెరిగిపోయింది అగ్రికల్చర్. విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా చీకట్లోకి నెట్టేయడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని ఎగతాళి చేయడానికి అన్ని వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని విధ్వంస రచన సాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, శాంతి భద్రతల కోణంలో, సంక్షేమంలో, ఆరోగ్య భద్రతలో, ఉపాధి ఉద్యోగ కల్పనలో, పెట్టుబడులను ఆకర్షించడంలో అన్ని కోణాల్లో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేస్తూ సాగుతోంది చంద్రబాబు పాలన. ఆ మహా విధ్వంసాన్ని దాచేయడానికి శ్వేతపత్రం పేరుతో పచ్చి అబద్ధాలతో జగన్ పాలన మీద విషం కక్కుతున్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో అప్పుల వెల్లువ కొనసాగుతోంది, అరాచకాల వెల్లువ కొనసాగుతోంది. కానీ పచ్చముఠా మాత్రం పెట్టుబడుల వెల్లువ అంటూ పచ్చి అబద్ధాలు చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో అవినీతి వ్రతం జోరుగా సాగుతోంది, కుంభకోణాల మేళ కొనసాగుతోంది. కానీ వెన్నుపోటు పార్టీ మాత్రం సుస్థిరత, సేవ అంటూ అసత్యాల మేళా చేస్తోంది. నిరుద్యోగ భృతికి దిక్కులేదు, దగా డిఎస్సి బాధితుల ఆక్రందనలకు అంతే లేదు. కానీ పచ్చమూక మాత్రం ఉద్యోగాల కల్పన అధిరిపోతుందంటూ కల్పిత కబుర్లతో ఊదరగొడుతోంది. రైతులు, శ్రామికులు, నిరుద్యోగులు, వ్యాపారులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజల ఉసురు పోసుకుంటోన్న చంద్రబాబు ప్రభుత్వం 26 నెలలుగా ఆంధ్రప్రదేశ్ని చీకట్లతో నింపేసింది. ఈ మహా విధ్వంసం ఆంధ్రప్రదేశ్ని దివాళా అంచుల్లో నిలబెడుతోంది. అభివృద్ధిని, సంస్కరణలను, సంక్షేమాన్ని కలగలిపి పరుగులు పెట్టించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాడు జగన్ పాలనలో వచ్చిన పెట్టుబడులు, ప్రాజెక్టులను తన ఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ ఎపిసోడ్ని చంద్రబాబు ఎలా పరుగులు పెట్టిస్తున్నారో ప్రపంచమంతా చూస్తూనే ఉంది. ఒకవైపు నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీ చేస్తూనే, మరోవైపు జగన్ పాలనలో ఏపీకి పెట్టుబడులే రాలేదంటూ ఆకాశమే హద్దుగా అబద్ధాలాడేస్తున్నారు చంద్రబాబు. గత 25 నెలలుగా ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. అందుకు కారణం రెడ్ బుక్ అరాచకాలు. మరోవైపు భారీ ప్రాజెక్టులు, కంపెనీలు చంద్రబాబు పాలనకి ఒక దండం పెట్టి రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. 2 ఏళ్లుగా చంద్రబాబు అండ్ కో ఇలానే కదా ఊదరగొడుతూ వచ్చారు. చివరికి 100 పరిశ్రమలను రప్పించాం, లక్షల మందికి ఉపాధి కల్పించేశాం, ఉద్యోగాలిచ్చేశాం. ఇక నిరుద్యోగ భృతితో పనే ఉందని దబాయించారు కూడా. ఒకవైపు ఎల్లో మీడియా ప్రచారం, మరోవైపు పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ యాత్రలు, ఇంకోవైపు 100 కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి నేషనల్ మీడియాలో భారీ ఎత్తున ప్రకటనలు. 2 ఏళ్లుగా ఇదే తంతు. ఈ హంగామా అంతా ఒట్టి బూటకమని తేల్చేసింది నీతి ఆయోగ్ నివేదిక. ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నంబర్ 1 స్థానంలో ఉంది. మరిప్పుడు ఫస్ట్ ర్యాంక్ నుంచి అధపాతాళానికి దిగజారిపోవడం రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా దూరమవుతున్నాయో చెప్పకనే చెబుతోంది. అప్పులు, అవినీతి, క్షీణించిన శాంతి భద్రతలు, వెన్నుపోటు పార్టీ నేతల అరాచకాలు, నకిలీ మద్యం, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, భయపడిపోతోన్న పెట్టుబడిదారులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసి పారేశారు. ఈ అరాచకాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి శ్వేతపత్రం పేరుతో ఆకాశమే హద్దుగా అబద్ధాలాడేస్తున్నారు. మరింత విధ్వంసానికి, ఆటవిక పాలనకి, అరాచకాలకు పచ్చముఠా రెడీ అవుతుంటే రాబోయే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని ఇంకెంత నాశనం చేస్తారో అని 5.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి.